ఓం సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఈ వీడియోలో మనం వృషభరాశి వారికి రానున్న ఈ 2 రోజుల్లో మీ యొక్క జీవితం అనేది ఎలా ఉండబోతుందో ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ వృషభరాశి వారికి జనవరి నెలలో ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాల గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియోనైతే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి అదేవిధంగా షేర్ చేయండి. అలాగే ఒక చిన్న కామెంట్ అయితే ఓం సాయిరామ్ అని చేయండి. మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు అంతా కూడా మేము చెప్పేది పూర్తిగా అర్థమవుతుంది. ఈ వృషభరాశి వారికి జనవరి 2025 సంవత్సరంలో నెలవారీ జాతకం అనేది ఎలా ఉండబోతుందో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. వృషభరాశి వారికి గోచార రీత్యా 2024తో పోలిస్తే ఈ 2025లో మంచి ఫలితాలను అయితే ఇస్తుందండి. ఈ జనవరి నెలలో శని దశమ స్థానంలో ఉండడం వలన మీకు శుభ ఫలితాలను ఇస్తుంది. గురుడు ప్రథమ స్థానంలో అష్టమాధిపతిగా ఉండడం వలన కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. పంచమ స్థానంలో కేతువు ప్రభావం వల్ల ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి అనేది పెరుగుతుంది. ప్రార్థనలు, పూజలు చేయడంలో శ్రద్ధ చూపుతారండి. ప్రథమ స్థానంలో గురుడి సంచారం ఆరోగ్య విషయంలో అనుకూలం కాదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరిగే అవకాశం అయితే ఉంది కాబట్టి ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అనేది అవసరం అవుతుంది. దశమ స్థానంలో శని ప్రభావం వృత్తిపరమైనటువంటి సవాళ్లను, లాభాలను కలిగిస్తుంది. విదేశీ ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం అయితే కనిపిస్తుందండి. కఠినమైనటువంటి శ్రమ, నిబంధనలతో ముందుకు సాగుతారు. ఏకాదశ స్థానంలో రాహువు ఉండడం వలన ఆర్థిక లాభాలు అనేవి వస్తాయి, కానీ మానసిక తృప్తి అనేది ఉండకపోవచ్చు. జనవరి 28, 2025 నుండి ఈ రాశి వారికి అధిపతి శుక్రుడి ప్రభావం అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో ఆర్థిక వృద్ధికి, వ్యక్తిగత జీవితంలో సంతోషానికి అవకాశాలు మెరుగుపడుతూ ఉంటాయి. ఈ వృషభరాశి వారికి ఈ నెలలో కుటుంబ జీవితం పరిశీలిస్తే శని దశమ స్థానంలో ఉండడం వలన కుటుంబ జీవితం మెరుగ్గా ఉంటుందండి. అయితే శని చతుర్థ స్థానాన్ని దృష్టించడం వల్ల కుటుంబ సభ్యులతో కొన్ని అపార్థాలు, అసమర్థతలు తలెత్తుకోవచ్చు. అయినప్పటికీ పెద్ద సమస్యలు ఉండవు. జనవరి 24, 2025 నుండి ద్వితీయాధిపతి బుధుడు నవమ స్థానంలో ఉండడం వలన కుటుంబంలో మంచి విలువలు పెంపొందించుకోబడతాయి. మీ ఆలోచన విధానం విశాలమై కుటుంబంలో మంచి విలువలను నెలకొల్పుతుంది. పెద్దలతో సన్నిహిత సంబంధాలు అనేవి కొనసాగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువగా కలుగుతుంటాయి. ఈ వృషభరాశికి చెందిన వారి ఆర్థిక స్థితిని పరిశీలిస్తే భాగ్యాధిపతి శని దశమ స్థానంలో ఉండడం వలన ధన విషయంలో మంచి ఫలితాలు పొందుతారు. జనవరి 24, 2025 నుండి ద్వితీయాధిపతి బుధుడు నవమ స్థానంలో ఉండడం వలన ధన విషయంలో మిశ్రమ ఫలితాలు అయితే కలుగుతాయండి. అదృష్టం కలిగి వస్తుంది. పొదుపు చేసుకోగలుగుతారు. ప్రథమ స్థానంలో అష్టమాధిపతి గురుడి ప్రభావం వలన ఊహించని ఖర్చులు అయితే ఎదురవుతాయి. అదే సమయంలో వారసత్వంగా ఊహించని ధనలాభం అనేది కలగవచ్చు. ఈ జనవరి 28, 2025 నుండి రాశి అధిపతి అయినటువంటి శుక్రుడు ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల ధనలాభాలు అనేది చాలా బాగుంటాయండి. మొత్తంగా ఈ నెల ఆర్థికంగా అనుకూలమే అని అయినప్పటికీ ఖర్చులు పెరిగే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి పొదుపు అలవాటును పెంచుకోవాల్సి ఉంటుంది. వృషభరాశి వారికి ఈ నెలలో కెరీర్ పరంగా ఈ నెల నవమ దశమాధిపతి శని దశమ స్థానంలో ఉండడం వలన వృత్తిపరమైనటువంటి లాభాలు పొందగలుగుతారు. అంకిత భావంతో పనిచేస్తే ఉద్యోగంలో ప్రయోజనాలు అనేవి పొందుకోగలుగుతారు. శని దశమ స్థానంలో ఉండడం వలన విదేశీ ఉద్యోగాల అవకాశాలు అయితే లభించవచ్చండి. ఇవి మీ కెరియర్లో ప్రశాంతమైనటువంటి భవిష్యత్తుకు దారితీస్తాయి. జనవరి 28, 2025 నుండి రాశి అధిపతి శుక్రుడి ప్రభావం వలన వృత్తిలో విజయాలు, గుర్తింపు పొందే అవకాశాలు అయితే పెరుగుతాయి. పని విషయంలో మీ యొక్క ఆత్మవిశ్వాసం అనేది ఎక్కువగా పెరుగుతుంది. ఈ వృషభరాశి వారికి జనవరిలో వ్యాపారపరంగా పరిశీలిస్తే కనుక వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ నెల మంచి అవకాశాలు అయితే కలిగిస్తాయి. కొత్త వ్యాపార ఒప్పందాలు అనేవి కుదురుతూ ఉంటాయి. పాత బకాయిలు వసూలవుతాయి. వ్యాపార విస్తరణకు అనుకూలమైనటువంటి సమయం ఇదేనని చెప్పుకోవచ్చు. భాగస్వాములతో మంచి సంబంధాలు నెలకొంటూ ఉంటారు. వ్యాపార ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. కొత్త పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైనటువంటి సమయం ఇదేనని చెప్పుకోవచ్చు. మార్కెట్ వ్యూహాల్లో విజయవంతాలు అనేవి మీకు చేకూరుతూ ఉంటాయి.
ఈ వృషభ రాశి వారి ప్రయాణం విషయానికి వస్తే విదేశీ ప్రయాణాలకు అనుకూలమైనటువంటి సమయంగా కనిపిస్తుందండి. వృత్తిపరమైనటువంటి ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. విదేశీ ఉద్యోగ విద్య అవకాశాలు లభించే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయండి. దూర ప్రాంత ప్రయాణాలు సఫలమవుతూ ఉంటాయి. వీసా పాస్పోర్ట్ సంబంధిత విషయాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. కుటుంబంతో కలిసి విహారయాత్రలు చేసే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వృషభ రాశి వారి ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే గనక భాగ్యాధిపతి శని దశమ స్థానంలో ఉండడం వలన ప్రేమ జీవితానికి అనుకూలంగా ఉంటుంది. ఏకదశ స్థానంలో రాహువు పంచమ స్థానాన్ని సృష్టించడం వలన ప్రేమ జీవితంలో మంచి అనుభూతులు కలుగుతాయి. ఈ జనవరి 28వ తారీఖున 2025 నుండి ప్రేమ కారకుడైన శుక్రుడు ఏకదశ స్థానంలో ఉండడం వల్ల అపార సంతోషాన్ని అయితే పొందుకోగలుగుతారు. ప్రేమికుల మధ్య అవగాహన అనేది పెరుగుతూ ఉంటుంది. కొత్త అనుబంధాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ వృషభ రాశి వారి వైవాహిక జీవితాన్ని పరిశీలిస్తే వివాహిత జీవితం ఆనందదాయకంగా సాగుతుంది. జీవిత భాగస్వామితో సయోధ్యం మెరుగుపడుతుంది. కుటుంబ జీవితంలో సంతోషకరమైనటువంటి క్షణాలు ఎక్కువగా ఉంటాయి. భాగస్వామి ఆరోగ్య విషయంలో శ్రద్ధ అనేది వహించవలసి ఉంటుంది. కొన్ని చిన్న అపార్థాలు తలెత్తినా త్వరగా పరిష్కారం అవుతాయి. కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా బంధాలకు బలపడుతూ ఉంటాయి. ఈ వృషభ రాశి వారి ట్రేడింగ్ మరియు స్టాక్ మార్కెట్ని పరిశీలిస్తే కనుక ఈ నెలలో ట్రేడింగ్ మరియు స్టాక్ మార్కెట్లు పెట్టుబడులు మిశ్రమ ఫలితాలను ఇస్తున్నాయండి. దశమ స్థానంలో శని ప్రభావం వలన దీర్ఘకాలిక పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. అయితే స్వల్పకాలికమైనటువంటి ట్రేడింగ్లో జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. జనవరి మొదటి వారంలో స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు అయితే ఎదురవుతూ ఉంటాయి. రెండో వారం నుండి స్థిరత్వం అనేది వస్తుంది. ఈ జనవరి 24 తర్వాత బుధుడు అనుకూలమైనటువంటి ప్రభావం వల్ల మీ ట్రేడింగ్ విషయాలు సరైన దిశలో ఉంటాయి. ఫ్యూచర్స్ మరియు ఆప్షన్స్ ట్రేడింగ్లో అధిక రిస్క్ అనేది తీసుకోవద్దు. జనవరి 28 నుండి శుక్రుడి ప్రభావం వలన కొత్త స్టాక్స్ కొనుగోలుకు అనుకూలమైనటువంటి సమయం అనే చెప్పుకోవచ్చు. వృషభ రాశి వారికి ఈ నెల ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ అయితే అవసరమవుతుంది. ప్రథమ స్థానంలో అష్టమాధిపతి గురుడి ప్రభావం వలన గొంతు సంబంధిత వ్యాధులు, జీర్ణ సమస్యలు తలెత్తుకోవచ్చు. అయితే పెద్ద సమస్యలు అనేవి ఉండవు. శని ప్రభావం వలన మంచి ఆరోగ్యం అనేది కొనసాగుతుంది. కానీ తల్లి ఆరోగ్యం కోసం ఖర్చు చేయవలసినటువంటి సమయం అనేది ఇదే అని చెప్పవచ్చు. నియమిత వ్యాయామం, ఆరోగ్యమైనటువంటి ఆహారం అలవాట్లు పాటించాలి. వృషభ రాశి వారి విద్యార్థుల విషయానికి వస్తే ఈ నెల విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చండి. పరీక్షలలో మంచి ఫలితాలను అనేది సాధించుకోగలుగుతారు. ఉన్నత విద్య కొరకు ప్రయత్నాలు అనేవి ఫలిస్తాయి. విదేశీ విద్యలకు సంబంధిత ప్రయత్నాలు సఫలమవుతూ ఉంటాయి. అధ్యయనాల్లో ఏకాగ్రత అనేది పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి అనుకూలమైనటువంటి సమయం. గురువుల మార్గదర్శకత్వం అనేది ఎక్కువగా లభిస్తుంది. వృషభరాశి వారు పాటించవలసినటువంటి పరిహారాలు ఈ క్రింద చెప్పే వాటిల్లో మీకు వీలైన వాటిల్లో ఒకటి మాత్రం పాటించండి చాలండి. ప్రతిరోజు ఓం బృహస్పతియే నమః అని 108 సార్లు జపించాలి. శుక్రవారం నాడు ఓం భైరవాయ నమః అని 24 సార్లు జపించండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది చాలా మంచిది. దేవాలయాలను సందర్శించడం, దాన ధర్మాలు చేయడం శ్రేయస్కరం. గురువారం నాడు గురు భగవానుని యొక్క ఆలయాన్ని సందర్శించాలండి. ప్రతిరోజు ఉదయం ఓం శ్రీం 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 మంత్రం 108 సార్లు జపించండి. శనివారం నాడు శనిదేవుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.